జీతం కోసం జీవించే జీవితాలు కావు అవి. దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగించే జీవితాలు అవి. దేశ రక్షణ కోసం ఒక కొడుకును కనాలి అనేది ఆ గ్రామ సిద్ధాంతంగా మారిపోయింది. పచ్చినై ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉండే గ్రామం. సరిహద్దు రక్షకులను తయారు చేయడం ఆ ఊరు ప్రత్యేకం. నాటి స్వాతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు ప్రతి గడప నుండి ఒక సిపాయి దేశానికి అందించిన గ్రామం యొక్క కథని ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామం ఇది. రెవెన్యూ రికార్డుల్లో ఒక గ్రామం యొక్క చిరునామా. కానీ ఈ గ్రామానికి మరో పేరు ఉంది. అదే మిలిటరీ మాధవరం. ఈ గ్రామం యొక్క చిరునామా భారత సైన్యం. దేశాన్ని శత్రుమోఖల నుండి నిత్యం కాపాడేందుకు జరుగుతున్న మహోద్యమంలో అసువుబాసిన అమరవీరులకు పుట్టినిల్లు మాధవరం. మొదటి ప్రపంచ యుద్ధం మొదలుకొని కార్గిల్ యుద్ధం వరకు ప్రతి సమయంలో అమరులైన వీరులను అందించి భారతమాత నుదుటిన వీరతిలకం దిద్దిన గ్రామం మాధవరం. తాడేపల్లిగూడెం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ గ్రామం. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి. అయితే ఇక్కడ గ్రామస్తులు మాత్రం భారత సైన్యంలో చేరడం అనేది తమ ప్రవృత్తి అంటారు. మాధవరం గ్రామం చరిత్రను ఒక్కసారి చూస్తే గతంలో మాధవవర్మ అనే రాజు పరిపాలన కాలంలో అనేక మంది తమ రాజ్య రక్షణ కోసం ఇక్కడి నుండి సైన్యంలో తమ సేవలను అందించారు. అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధంలో సైతం మాధవరం గ్రామం నుండి భారతదేశం తరపున పాల్గొన్నవారు ఉన్నారు. కాలక్రమేణా మాధవరం గ్రామం పూర్తిగా భారతమాత కోసం ఒక కొడుకును కనాలి అనే సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్నారు. తమ ప్రాణం దేశం కోసం అంటారు ఇక్కడ యువకులు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఒకరు దేశ రక్షణలో భాగస్వాములు అవుతుంటారు. జీతం కోసం కాకుండా దేశం కోసం పనిచేయడమే తమ లక్ష్యమని చెబుతూ ఉంటారు గ్రామస్తులు. దేశం కోసం పోరు ఏదైనా అక్కడ మాధవరం గ్రామస్తులు ఉనికి మాత్రం తథ్యం అనే విధంగా సైన్యం మాధవరం వాసుల తీరు. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు మొదటి వరుసలో ఉండేందుకు వెనుకడుగు వేయని ధైర్యం మాధవరం సొంతం అంటున్నారు మాజీ సైనికులు. మిలిటరీ మాధవరం గ్రామానికి బయట ప్రాంతాల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మొదటి స్మారక స్తూపం మన ఇండియా గేట్ దగ్గర ఉంటే రెండవ అతిపెద్ద స్మారక స్తూపం మా మిలిటరీ గ్రామంలో మాధవరం గ్రామంలో ఉందని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. మరి దీన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని మన మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు గారండి, వారు భారత డైనమిక్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థను వారు అభ్యర్థిస్తే మా గ్రామానికి 11,32,00,000 రూపాయలు నిధులు శాంక్షన్ చేస్తూ మరి వారు మా గ్రామాన్ని దత్తత కూడా తీసుకోవడం జరిగిందండి. మరి పూర్వీకులు మా గ్రామానికి సంబంధించిన పేరును బట్టి ఆ నిధులు కూడా మా గ్రామానికి వచ్చినాయి అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నామండి. మరి ఆ నిధుల్లో భాగంగా ఒక ముందు ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఒక 5 కోట్లు శాంక్షన్ చేయించి మా గ్రామంలో ఉన్న హై స్కూల్లో 11 తరగతి గదులు, అలాగే కాలేజీలో సైన్స్ అండ్ ఫిజిక్స్ ల్యాబ్ వారు కట్టించడం జరిగింది. అలాగే మా గ్రామ అవసరాలను బట్టి ఇక్కడ ఒక కళ్యాణ మండపం, అలాగే మా గ్రామం నుంచి ఇండియన్ ఆర్మీలో చేరడానికి కావాల్సిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ వాళ్ళు దాన్ని బిల్డప్ చేసుకోవడానికి కావాల్సిన జిమ్ కూడా ఇక్కడ కట్టించడం జరిగిందండి. మరి కాలక్రమేణా కరోనా టైంలో మరి మాణిక్యాలరావు గారు స్వర్గీయులు అవటం మాకు ఒక రకమైన విషాదకరం. మరి ఆ బీడీఎల్ సెకండ్ ఫేజ్లో కూడా మరి మమ్మల్ని గుర్తించి దాన్ని కూడా మరి వాళ్ళు మళ్ళీ మొదలు పెడితే మా గ్రామానికి కావాల్సిన రన్నింగ్ ట్రాక్ అండి, అది మెయిన్ రిక్వైర్మెంటు, దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని కూడా మరి పెద్దల్ని